అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత ఏ పూజకు ఏ పువ్వు పూసెనో ఆ దేవుని గెరుక అంట. నేను బండి మీద వస్తుంటే పూలు కనిపించినాయండి. అప్పుడు వచ్చింది నాకు ఈ కవిత్వం. పూలు పూచినవెమ్మ కనకదుర్గమ్మ నీ పూజకై ఈ పుడమి పూలతో నీకు పుష్పాభిషేకం చేయమా అమ్మ. పూచిన పూలన్నీ నీ పాదాల చెంతకు చేరెనమ్మ. జాజులు విరజాజులు మల్లెలు మకరందాలు గంపెడు గులాబీ పువ్వులతో నీ కోవెల ముందే ఉన్నామమ్మ. విశ్వంలో వినయంగా పూసిన పువ్వు వినయంతో నీ చెంతకు చేరేనమ్మ. వికసించిన ప్రతి పుష్పం ఆ దేవుళ్ళ చెంత ఈ దేవతల చెంత ఉండెను. అందమైన పూలెన్నో విరబూసెను. అందమైన కళాకారుల మెడలో దండలై వెరిసెను. వికసించిన ప్రతి పుష్పానికి ఏ దేవుని చెంతకు చేరుతుందో తెలియదు కదా. తోటమాలి పెంచిన తోటమాలికి తెలియదు ఏ రాజకీయ నాయకుడి మెడలో దండై నిలుస్తుందో. అందుకే అంటాను నేను, పవిత్రమైన చెట్టును పెంచండి, పూలెన్నో పూయించండి, దేవుని మెడలో దండలగా వేయండి. పచ్చని చెట్లు ఇంటి ముందు అందమని తెలుసుకోండి. ఆ చెట్లుని పెంచిన మనుషులు ఉత్తములంటాను. వికసించిన పువ్వులేమో విశ్వానికి విధేయతై దేవుని చెంత చేరుతుంది. నోరున్న మనుషులమేమో నోరు అదుపు లేక తోటి వాళ్ళను బాధపడుతున్నాం. నోరున్న మనుషుల కన్నా నోరు లేని ఆ పుష్పం ఎంతో గొప్పది అంటాను నేను.